పొందకుండా చేశాడు, భూమి మీద చాలా జ్ఞానం ఉంది, మీ బట్టలు మీ ఒంటి మీద దుస్తులు లేవు, మీకు సిగ్గుందా, సిగ్గు తెలియట్లేదా, జ్ఞానం లేదు కాబట్టి మీకు సిగ్గు తెలియట్లేదు అని విష బీజాలన్నీ నాటి మరి మేము ఏం చేయాలంటే ఆ ఫ్రూట్ తినండి అంటాడు. ఆ సాటన్ అనేటప్పుడు ఈవ ఫ్రూట్ తీస్తుంటే వద్దు అంటాడు యాడమ్. ఫ్రూట్ తీస్తుంది, తింటది, తినిపిస్తుంది, వద్దు అంటాడు, తినిపిస్తుంది, తింటాడు. తిన్న తర్వాత అక్కడి నుంచే భూకంపం, విశ్వంలో విపరీతమైన మార్పులు వచ్చి అప్పుడు భగవంతుడు చెప్తాడు, నాలెడ్జ్ ఫ్రూట్ మీకు టచ్ చేయొద్దన్నాను, సర్పెంట్ మాటలు వినొద్దని చెప్పాను, విన్నారు, నిరంతరం ఆకలి కోసమే బ్రతుకుతారు అని ప్రభు ఆ బిడ్డలకి చెప్తాడు. ఆకలి కోసమే పాకుతారు. ఆఖరికి ఈ కష్టాలన్నీ మనిషి అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం. డోంట్ అండర్ ఎస్టిమేట్ విమెన్ అంటే ఒక శక్తి. ఈ సృష్టికర్త ఎవరు? విమెన్. ఒక ఆడదేనంటారేంటి? ఏంటి ఉద్దేశం? మీకు మీరు పలచన చేసుకోవచ్చు, నేను స్త్రీని గౌరవిస్తాను. స్త్రీ అన్నీ చేయగలరు, అన్నీ నడిపించగలరు. మగాడికి ఉన్నది ఏంటండి, ఉన్న శక్తి ఏంటండి? శరీర దారుఢ్యం తప్ప, అదొక్కటి తప్ప ఇంక ఏ శక్తి లేదు మగాడికి. అన్ని శక్తులు స్త్రీకే ఉన్నాయి, ఆదిపరాశక్తి. సో అక్కడ సరెండర్ అయ్యానంటారా? నైస్. తెలుగులో భగవద్గీతలు పురాణాల గురించి చెప్పారు, బానే ఉంది. బైబిల్ గురించి కూడా చెప్తే నాకు స్టోరీ తెలియదు, చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను అన్నమాట. అంటే నేనేమైనా తప్పులు చెప్పుంటానేమో, మరి క్రైస్తవులు మన్నించాలని కోరుకుంటున్నాను. నేను చదువుకున్నది, నేను ఆ పాట అర్థం చేసుకున్నది. దువ్వాడు గారు మా బైబిల్ కూడా చదివారు అని చెప్పేసి ఖురాన్ కూడా టచ్ చేశాను. అవునా? దాంట్లో ఏమైనా చెప్తారా? ఒక్క మాటలో చెప్తారు ఏంటంటే, ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, నేను నీకు ఎలా అయితే సేవలు అందిస్తున్నాను, నీ తోటి వారికి కూడా నువ్వు అలాగే మేలు చెయ్యు అని ఖురాన్ లో చెప్పబడింది. ఒక్క మాట చెప్పాలంటే. సూపర్. మొత్తానికి మూడింటిని టచ్ చేసి వదిలిపెట్టారు. తెలుస్తాయి. సూపర్ సూపర్. నాలెడ్జ్ అనేది బుక్స్ నుంచే గెయిన్ చేశారు. ఇగ్నోరెన్స్ ఇస్ డెత్, నాలెడ్జ్ ఇస్ లైఫ్. వివేకానంద చెప్తారు, లార్డ్ వివేకానంద. ఇది తెలుసు నాకు. ఇగ్నోరెన్స్ అనేది మోస్ట్ పవర్ఫుల్. నాలెడ్జ్ లేకపోవడం చావుతో సమానం. నాలెడ్జ్ ఉంటేనే లైఫ్. అది మనం ఎందుకు పెంచుకోకూడదు? ప్రయత్నించాలి. నాలెడ్జ్ 3 రకాలుగానే వస్తుంది. 1 వినటం ద్వారా, 2 చదవటం ద్వారా, 3 మాట్లాడటం ద్వారా. ఎంత మనం చదవగలం, ఎంత మనం వినగలం. కాబట్టి చదవటం అన్నది ఎక్కువ కష్టం అవుతుంది, అలాగని వినటం కూడా ఎక్కువ కష్టం అవుతుంది, మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. కానీ 3 మార్గాల ద్వారా అన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది వీలైనంత వరకు. ఎప్పుడైనా మాదిరి గారిని కూర్చోబెట్టి కొటేషన్స్ అని చెప్తూ ఉంటారు. క్లాసులు పీక్ వదులుతా అన్ని చెప్తా. ఏమంటారు? ఎందుకు వచ్చిన కొటేషన్స్ రాజా నాకు ఇవన్నీ అంటారా? దుర్యోధనుడు అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు, కృష్ణ పరమాత్ముడు అంటే తెలిసి ఎన్టీఆర్ లాగా ఉంటాడు. సూపర్ నాలెడ్జ్ ఉంది. ఎన్టీఆర్ చూసాను, కృష్ణుడు అంటే ఉండి ఎన్టీఆర్ తోనే స్టార్ట్ చేస్తాను అన్నాను. చాలా మంది తెలియదు కానీ పిల్లలకి నేర్పించాలి. భగవద్గీత, మహాభారతం, రామాయణం ఇది నేర్పించకపోతే వాడు ఐఏఎస్ చదివిన వేస్ట్. ఇది నేర్చుకుంటే ఏది చదవకపోయినా పర్వాలేదు, అంత జ్ఞానం అందులో ఉంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. అయితే ఇది ఎలా? తను గుడ్ క్వశ్చన్ వేసింది. దుర్యోధనుడు ఎలా ఉంటాడో, ధృతరాష్ట్రుడు ఎలా ఉంటారో ఇవన్నీ తెలియదు అంటే అప్పుడు రామారావు గారు సినిమాలు తీశాం. రామారావు గారు గొప్ప విజ్ఞానాన్ని అందించారు అసలు తెలుగు వాళ్ళకి. ఆయన ఒక ఇనిషియేషన్, ఆయన అంటే అందుకే కారణ జన్ముడు అంటాను నేను రామారావు గారిని. ఆయన తీసిన సినిమాల్లో భీష్మ సినిమా ఒకటి, దానవీర సూరకర్ణ ఒకటి, పాండవ వనవాసం ఒకటి, శ్రీకృష్ణ విజయం ఒకటి, ఇలాంటి సినిమాలన్నీ వేస్తే అప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థమైంది తనకి. అప్పుడు మహాభారతం చదవడం చూడలే. ఎవరు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు? దానవీర సూరకర్ణ ఎవడైనా ఎంతమంది చూస్తున్నారు? అదొక లెజెండ్. సినిమాల్లో అలాంటి సినిమా రాదు సార్. ఆ సినిమా మాధురి గారు చూడకపోవడం అనేది నేను చూపించాను. ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, పాజ్ కొట్టి చెప్పి డైలాగ్ చెప్పాను. దానవీర సూరకర్ణ చూస్తే ఒక మహా గ్రంథం చదివినట్టే. అలాగే దానికి లింక్ చూడాలి. ఇంకా భీష్మ అనే సినిమా కూడా చూడాలి. అసలు మహాభారతానికి ప్రారంభం ఏంటి అన్నది భీష్మలో ఉంటుంది, రామారావు గారు నటించింది. పాండవ వనవాసం చూడాలి. ఇలా చూస్తే అది అర్థం అవుతుంది. అలాగే రామాయణం కూడా ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి. రామాయణంలో కూడా వాల్మీకి అని సినిమా చూస్తే అసలు రామాయణానికి కారణం ఏంటి అన్నది అర్థం అవుతుంది. వాల్మీకి తర్వాత ఇక రామారావు గారు సీతారామ కళ్యాణం ఇవన్నీ తీశారు. అవన్నీ చూస్తే ఆయన మహానుభావుడు. ఆయనకి చూస్తే ఆయనలాగే ఉంటాయి ఆ కథల్లో ఉండే పాత్రలు కూడా. పిల్లలకి నేర్పించాలి అని చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతకు మీ పిల్లలకి నేర్పించాను.
నేర్పించారు ఓకే అప్పుడులోనే రాత్రి 9కి స్టార్ట్ చేస్తే 10:30, 11 వరకు ఇదే పని. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. 18 పర్వాలు మహాభారతంలో తెలుసు అని నేర్పించారు. సో రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీ విషయాల్లో చాలా వాళ్ళిద్దరి విషయంలో, జస్టిస్ చేయాలో అదంతా పిల్లలిద్దరి విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసేవాడిని. ఎంత తిరిగి వచ్చినా సరే ఆ బుక్ పెట్టుకుని చదివి వినిపించేవాడిని. సార్ ఇప్పటికి చాలా మందికి ఉన్న డౌట్, ఇది నాకు పర్సనల్ గా తెలుసు కానీ బట్ అయినా కానీ ఆన్ ది కెమెరా అంటే ఆఫ్ ది రికార్డ్స్ కాకుండా ఆన్ ది రికార్డ్స్ అడుగుతున్నాను. ఏంటి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలతో టచ్ లో ఉన్నారా? పిల్లలతో టచ్ లో ఉన్నాను. పిల్లలకి నేను కాకపోతే ఎవరు చూస్తారు? నా బాధ్యత కదా, నా రక్తం నేనే చూస్తాను. అది ఇప్పుడు చాలా సార్లు చెప్పాను అన్నమాట. చెప్పారు కానీ ఈ విషయంలో అందరికీ ఒక చిన్న డౌట్ ఉంది ఏంటంటే లేదు, ఏం డౌట్ పడాల్సిన అవసరం పిల్లలు లేదు. నాన్నని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నాకన్నా బాగుంటారు. సో మంచి చెడ్డలు అంతా ఇప్పుడు అని నేను ఓకే. చిన్న పాప మెడిసిన్ ఇప్పుడు మెడిసిన్ అయిపోయింది, పీజీకి ప్రయత్నిస్తుంది. పాపకి పెళ్లి చేయాలి, నా బాధ్యత లేవని నేనే చూసుకుంటాను. సో పెళ్లి అదంతా కూడా నేనే అన్ని గ్రాండ్ గా గర్వంగా చేస్తాను. మరి ఇక్కడ నుంచి మాధురి గారి సపోర్ట్ ఉంటుందా? ఉంటది కదా, మేము ఇద్దరం అనుకున్నాం అని. మరి మాధురికి కూడా 3 పిల్లలు ఉన్నారు కదా, అవి కూడా మేము చూసుకోవాలి కదా. మన మాధురి పాపకి ఫంక్షన్ అయితే అలా చేసాం గ్రాండ్ గా, చాలా హైదరాబాద్. గ్రాండ్ గా అయింది. అందులో నేను డాన్స్ కూడా వేశాను కదా. అన్ని మా దగ్గర ఏ స్ప్లిట్స్ ఉండవు, ఏ డిస్కషన్స్ ఉండవు. ఆల్ ద థింగ్స్, ఆల్ ద టార్గెట్స్ అండ్ ఆల్ ద ఇష్యూస్ వి డిస్కస్డ్ అండ్ వి కేమ్ టు ఏ డెసిషన్ ఆల్సో. ఒక నిర్ణయానికి కూడా వచ్చేసినాం. అన్ని అది ఎలా చేయాలన్నది ఒక ఆలోచన చేసుకున్నాం. చాలా మంది అనుకున్నట్లుగా మీ రిలేషన్షిప్ లో బూతులు వెతికే కంటే కూడా మీ రిలేషన్షిప్ లో మీరిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అనుకోవచ్చా? ఎస్, రిలేషన్ ఆడామగకి రిలేషన్ భూమి మీద చెప్పడానికి ఏముంటది? శారీరక రిలేషన్ ఉంటే ఉండొచ్చు, అది కామన్. వెరీ వెరీ లెస్ టైం అండ్ వెరీ లెస్ పీరియడ్. అది పెద్ద సబ్జెక్ట్ కాదు, అది అందరికీ తెలిసిన విషయం. మనం ఆడామని కానీ వి హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్. అభిమానం, ఆప్యాయత, బాధలను పంచుకోవటం, త్యాగం చేయటం. నాకు దశలో ఆర్థికంగా నేను అన్ని ఆస్తులు రాసేసిన తర్వాత కొంత ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఇబ్బంది వచ్చేటప్పుడు నా దగ్గర డిపాజిట్స్లో ఉన్నవి ఒక 2 crores వరకు ఉంది, అవి అర్జెంటుగా రెడీ చేయండి అని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఆ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆ డేట్స్. ట్రస్ట్ తో ట్రాన్స్ఫర్ చేశారు ఆవిడ? ఫిక్స్డ్ డిపాజిట్లనే ట్రాన్స్ఫర్ చేసేసింది.